హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐఎమ్ శిరీష. మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదే బెండకాయ ఫ్రై. బెండకాయతో ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది కదా. అదే బెండకాయకి వెల్లుల్లి కారం తోడైతే ఎలా ఉంటుందో తెలుసా? చెప్తుంటే నీళ్లు ఊరుతున్నాయి కదూ. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు, చెనిక్కాయలు అంటామండి, అవి వేసి వేయించుకోండి. సేమ్ అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయలు లేక తెల్లగడ్డలు అంటారండి మా సైడు. కొంచెం జీలకర్ర, కారం ఇంకా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. నేనైతే రోట్లో దంచానండి, టేస్ట్ ఉంటుందని. ఇప్పుడు బౌల్ తీసుకొని మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని, అలాగే పల్లీలు వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బెండకాయలకి వెల్లుల్లి కారం బాగా పట్టేలాగా కలుపుకుంటే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. ఇది రైస్లోకి తింటే అద్భుతంగా ఉంటుందండి. కారం ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఫంక్షన్స్లో, మ్యారేజ్లో చేసుకునే బెండకాయ ఫ్రై కంటే ట్రస్ట్ మీ మన ఇంట్లో చేసుకునేదే చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా మధ్యలో పల్లీలు తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూసారా? నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.